ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ రైతన్నని ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రాసులు పేరుకుపోగా మరికొన్ని చోట్ల తూకం వేసి బస్తాల్లో నింపిన ధాన్యం తరలించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తరలిస్తున్నారని, లేదంటే నిరాకరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పండించిన ధాన్యం రోడ్డుపై ఆరబోసి విక్రయించడానికి సిద్ధంగా ఉంటే ఇటు అధికారులు మాత్రం కొనుగోలు చేసేందుకు ఇటు రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బయట కూడా మొత్తం ధాన్యాన్ని కుప్పలు చేసి లారీల్లో ఎక్కడిక్కడ నిలిచిపోవడం జరిగింది. అయితే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొనుగోలు చేయడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఇప్పటివరకు 3.5-4 లక్షల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇంకొక 9 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ధాన్యం కొనుగోలు చేయడం లేదు, ఇటు రైతుల్ని పట్టించుకోవడం లేదని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎందుకు ఏం జరిగింది, ఎందుకు ఇప్పటివరకు ఇబ్బంది కూడా పొలాల కోసం స్టార్ట్ చేసి మినిమం నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి వడ్లు రోడ్డు మీద పోసిన తర్వాత పేలాలు అవుతున్నాయి, కొనడానికి అత్తలేరు. ఇంతకుముందు ఒక 2-3 లారీలు సన్నవడ్లు అని చెప్పేసి సన్నవడ్లు కొనుక్కొని పోయారు. దొడ్డు వడ్లు అయితే ఇప్పటికీ ఎవరు ముట్టిన వాళ్ళు లేరు. ఒకవేళ కాంటైన దొడ్డు వడ్లు ఏవైతున్నాయో 40 కిలోల కాంట పెడితే ఇప్పుడు 20-25 రోజులు అవుతుంది సంచులు నింపి. ఇప్పుడు అది కాంట వదనకి అయితే ఒక్కొక్క దానికి 30-32 కిలోలు వస్తుంది. అంటే 40 కిలోల బస్తా 32 కిలోలకు వచ్చినప్పుడు ఒక క్వింటాల్ ఎంబట మినిమంలో 12 నుంచి 14 కిలోల తరుగు ఇక్కడ రైతు నష్టపోతుండు. కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి రైతుల పట్ల దయ చూపి కొద్దిగా వడ్డీలు ఎవరితే బాగుంటుందని మా కోరిక. అమలు ఇబ్బందులు ఉన్నాయా, లారీలో ఇబ్బంది ఉందా ఇంకా మీకు ఇప్పటికీ? అమాలి ఉన్నది, అమాలి కాకపోతే ఎట్లంటే ఇక అక్కడ పైనుంచి లారీలు ఎండెండ లారీలు పోతేనే అమలు నింపుతారు. లారీలు పోవడం లేదు, పోయిన లారీలు రావడం లేదు. ఈ కోసినట్లు ఇక్కడనే ఉంటున్నాయి. ఇప్పుడు ఎట్లంటే కాంట పెట్టడానికి ఇప్పుడు కోసినాక ఒక 4 రోజులు 5 రోజులు ఒక 2 రోజులు ఎండితే సరిపోతుంది. అసలు 30-40 రోజులు 30 రోజులు 20 రోజులు ఎండేసరికి మీరు ఒకసారి కింద వాస్తవానికి ఏదైతే రైస్ మిల్ వద్ద ధాన్యం మీరు కొనుగోలు అమ్మిన తర్వాత బస్తాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువసేపు ఎండకుంటే అవి వెయిట్ తగ్గిపోతుందా, దాని తర్వాత తడుగు కూడా పోతుంది. వాళ్ళకు మ్యాచర్ రావాలా, మ్యాచర్ వచ్చిన దాకా వాళ్ళు కాంట అయ్యారు. మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట వేస్తారు. ఆ మ్యాచర్ వచ్చిన తర్వాత వాళ్ళు వడ్లు నింపిన తర్వాత వాళ్ళు లారీలు వేయడానికి మినిమం ఒక 10 రోజులు 15 రోజులు అట్లా టైం తీసుకుంటారు. ఆ 10-15 రోజుల మధ్య గ్యాప్లో వీళ్ళు 41.5 కిలోలు బ్యాగ్ నింపుతారు. 41.5 నింపిన తర్వాత మాకు వచ్చేటి 40 కిలోలకే వస్తాయి. మళ్ళీ వాళ్ళు లారీ వేసుకొని రైస్ మిల్లుకు పోయేసరికి అందులోకెళ్ళి మళ్ళీ ఇంకొక 6, 7, 8, 5 మినిమం ఈ రకంగా తక్కువ అవుతున్నాయి. ఒక సంచం బట్ట 4-5 కిలోలు పోతే ఒక లారీ బట్ట ఎన్ని కిలోలు పోవాలా? ఆ పోయిన ఏదైతే కాట ఏదైతే తక్కువ ఉన్నదో అది ఎవరు నష్టపోవాలా? ప్రభుత్వము రైతులను ఆదుకోవాలంటే ఈ తక్షణ చర్యలు తీసుకోవాలి. దీని మీద వడ్లను లేవట్టడము, తీసుకుపోయి రైస్ మిల్లుకి ఇచ్చేయడము, దాని తర్వాత ఓటీపీ తర్వాత పైసలు, ఈ రకంగా ఎత్తే రైతు పండించడానికి కానీ లేకపోతే పని చేయడానికి కానీ ఆసక్తి చూపిస్తాడు. ఈ రకంగా ఉంటే 42, 44, 45 డిగ్రీల టెంపరేచర్లా అటు పంట కాడ భరించుకోవాలా, ఇటు అడ్ల కాడ భరించుకోవాలా. ఓకే, అన్ని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ దేనికోసం వెయిట్ చేయాలా? ఇప్పుడు ఈ రోడ్డు మీద పోసిన అడ్లు ఏవైతున్నాయో పోలీసు వాళ్ళతో ఇబ్బంది ఉంటారు. ఒకవేళ బైక్ అతను పోయి ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, మళ్ళీ అది వచ్చేది మళ్ళీ రైతుకి ప్రాబ్లం. పంచాయతీ కూర్చుంటే పెడతారు, వాడికి జుర్మాన్ తీస్తారు. ఓడి అయితే ఎడ్లున్నాయో వాడికి జుర్మాన్ తీస్తారు. దానికి ఎవరు బాధ్యులు? మరి చలో ఇక్కడ ఇంకా వేరే తోట పోసుకుందామంటే స్పెసిఫికేషన్ ఉన్నటువంటి జాగా అనేది లేదు, మాకు ఎక్కడ లేదు. ఈ రోడ్డు తప్పించి వేరే ఆధారం లేదు. అందుకోసమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ తొందరగా లేవడితే రోడ్డు కాలైపోతుంది. రోడ్డు కాలైపోతే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు తగ్గుతాయి. మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి నేను కోరుకునేది ఇది ఒకటి. ఎట్లా చూస్తారు అంటే వాస్తవానికి ధాన్యం ఇక్కడ చూస్తేనేమో ఒక బాధ ఉంది, కొనుగోలు చేస్తలేరు. అటేమో ధాన్యం ఒకవేళ ఎండకి ఎంతసేపు ఉంటే వేడి దిగిపోతుంది. ప్రాబ్లం వల్ల ఎట్లా అయితే వేడి దిగిపోతుంది సార్. మళ్ళీ తీసుకెళ్ళినా కానీ అక్కడ కూడా మ్యాచర్ వచ్చినాక కూడా ఒక్కొక్కళ్ళకు 4 కిలోలు 3 కిలోలు 2 కిలోలు ఇట్లా కట్ చేస్తారు. మళ్ళీ దొడ్డు ధాన్యం దించుకుంటలేరు. సన్నం ధాన్యం ఒకటే పోతుంది. దొడ్డు ధాన్యం ఒక 3 లారీలు పోయినా అవి దిగలేవు. దానికి గుణంగా 3 కిలోలు 4 కిలోలు కట్ చేసి అవి దించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ లారీలే వస్తలేవు మాకు. వెళ్ళిపోతే ఇంకొకళ్ళు కోసుకున్నాక జాగ ఉంటుంది. మళ్ళీ మాకు ఇబ్బంది కూడా ఉండదు కదా సార్. ఇప్పటికీ మా మందుల గురించి ఇబ్బంది అయింది, బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఎండకు కూడా తట్టుకోలేక ఎంత బాధపడుతున్నాము. రైతులకు ఏం బాగా నష్టం ఉంది సార్.
ధాన్యానికి సంబంధించి పూర్తిగా ఎండలో ఎక్కువసేపు ఉంటే కనుక ఇటు వెయిట్ దిగిపోతుంది. అంతేకాకుండా ధాన్యం ఇక్కడ నుంచి ఒక పక్క డీజిల్ కొరత, మరో పక్క రైతులకు సంబంధించిన ఇక్కడ ఎండ అయితే తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ఇటు ధాన్యం తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆరబోసిన పరిస్థితుల్లో ఇటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవేళ ధాన్యం ఇక్కడ నుంచి తరలిస్తే కనుక మిగతా రైతులు కూడా లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజులు పెట్టినా కొద్దీ తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, గ్రామీణ ప్రాంతం నుంచి.